చెన్నై చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం చరిత్ర తిరగరాసింది. ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో సిఎస్కే టీంను డిఫీట్ చేశారు. అది కూడా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ ముందు మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో చాలా సెన్సిబుల్గా ఆడారు. ఎక్కడ కూడా ఓవర్ అగ్రెసివ్ ఇంటెంట్ చూపించడానికి ప్రయత్నించలేదు. నిజంగా టార్గెట్కు తగ్గట్టు చాలా మంచిగా సెన్సిబుల్గా బ్యాటింగ్ చేశారు. అలాగే బౌలింగ్లో చూసుకున్నా సరే ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ దగ్గర నుండి ఒక కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. అందరు బౌలర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో సిఎస్కే టీంను ఓడించడం మాత్రమే కాదు, ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కొంతవరకు హోప్స్ కలిగించారు ఆ ప్లే ఆఫ్స్ విషయంలో. ఈ మ్యాచ్లో విక్టరీ వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఇంకా ప్లే ఆఫ్ రేస్లో ఎలాగా ఉన్నారు. మిగిలిన అన్ని మ్యాచ్లు గెలవగలిగితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో డెఫినెట్లీ విజయం అయితే ఎస్ఆర్హెచ్ టీంకి ఒక కాన్ఫిడెన్స్ పిల్ అని చెప్పుకోవాలి. అయితే సిఎస్కే టీం విషయానికి వస్తే మాత్రం మరోసారి సొంత గ్రౌండ్లో పరువు పోగొట్టుకున్నారు. అండ్ ఆల్సో మ్యాచ్లో పరాజయం వల్ల ఆల్మోస్ట్ ఇంకా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం మరోసారి బిలో పార్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగిలిన వాళ్ళ బ్యాట్స్మెన్ మరోసారి తడబడ్డారు. యాక్చువల్గా ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ నేను సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే రెండు టీంల యొక్క కాంబినేషన్. ఎస్ఆర్హెచ్ వాళ్ళేమో లాస్ట్ మ్యాచ్లో మంచిగా అభినమనాన్ని కూర్చోబెట్టేశారు. అండ్ సిఎస్కే టీం చూసుకుంటేనేమో లాస్ట్ మ్యాచ్లో ఎకనామికల్గా బౌలింగ్ చేసిన అశ్విని కూర్చోబెట్టేశారు. సో రెండు మార్పులు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించాయి. మెయిల్ ఎస్ఆర్హెచ్లోనే లెఫ్ట్ హ్యాండర్స్ని దృష్టిలో పెట్టుకుని అశ్విని ఆడిస్తారేమో అనుకున్నాం. బట్ ఆడించలేదు. అతని ప్లేస్లో దీపక్ కూడా తీసుకున్నారు. వేరే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుని అభినమనాన్ని పక్కన పెట్టి ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకొచ్చారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ని చూడండి, 4 జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అందులో ఒక జెన్యూన్ స్పిన్నర్ జేసన్ అన్సారీ, అలాగే తర్వాత ఆల్రౌండర్ కమిండో మెండిస్. సో మొత్తం 6 బౌలింగ్ ఆప్షన్స్ కనబడ్డాయి. అండ్ వీటితో పాటు వాళ్ళు యూజ్ చేసుకుని అభిషేక్ శర్మ మరియు ఎన్కేఆర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ మ్యాచ్లో చాలా హెవీ బౌలింగ్తో బరిలోకి దిగారు. మరి అది వాళ్ళకి పెయిడ్ ఆఫ్ అయిందంటే ఖచ్చితంగా అయిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ షమీ ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్లీ రోజు పిచ్ చూసుకుంటే కొంతవరకు 2 పేస్డ్గా ఉండడం చూసాం. ఎస్పెషల్లీ పిచ్ మీద బ్లాక్ ప్యాచెస్ కనిపించాయి. అంటే ఒక చోట డ్రైగా ఉంది, ఇంకో చోట కొంతవరకు మార్చున్నట్టు కనిపించింది. సో ఈ 2 పేస్డ్ వికెట్ మీద అయితే కొన్ని బాల్స్ బౌన్స్ అయ్యాయి, బట్ కొన్ని బాల్స్ అయ్యేవి కాదు. అండ్ ఈ క్రమంలోనే షమి వేసిన బాల్ బ్లాక్ ప్యాచ్ మీద పడి బయటకు మూవ్ అయింది. అలాగే అభిషేక్ శర్మ కూడా చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. అయితే సిఎస్కే టీం ఫస్ట్ బాల్కి వికెట్ కోల్పోయినప్పటికీ ఆయుష్ మాత్రం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మరోసారి తన పవర్ ఏంటో చూపించాడు. ఎస్పెషల్లీ అతను బ్యాటింగ్ స్టైల్ చూసుకుంటే కొంతవరకు సంజు శాంసన్ మరియు శ్రేయస్ అయ్యర్ని పోలుంది. అంటే ఇనిషియల్గా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోతున్నాడు. అండ్ దాని బాల్ కోసం వెయిట్ చేసి లెంత్ను బాగా పిక్ చేసుకుని షాట్లు కొడుతున్నాడు. సో ఆయుష్ దగ్గర పెద్దగా ఫుట్ వర్క్ అయితే కనిపించట్లేదు. ఆ హ్యాండ్ ఐ కోఆర్డినేషనే చూస్తున్నాం. మీలో అతను బాల్ని చాలా సునాయాసంగా మిడిల్ చేస్తున్నాడు. సో ఆయుష్ అయితే మరోసారి మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 19 బాల్స్లో 30 రన్స్ కొట్టాడు. అలాగే తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఈ మ్యాచ్లో సిఎస్కే టీం డివాల్ బ్రేవిస్ని తీసుకొచ్చారు. అండ్ ఈ మూవ్ గురించి మనం ప్రీవిడియోలో మాట్లాడుకున్నాం. వాళ్ళకి బ్రేవిస్ లాంటి ఒక పవర్ హిట్టర్ కావాలి మిడిల్ ఆర్డర్లో అని చెప్పి అనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ సిఎస్కే టీం అతను తీసుకొచ్చారు. అండ్ ఆ మూవ్ బాగా వర్కౌట్ అయింది. నిజంగా బ్రేవిస్ ఒక మంచి ఇంటెంట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 25 బాల్స్లోనే 42 రన్స్ కొట్టాడు. మెయిన్లీ కమిండో మెండిస్ని టార్గెట్ చేయడం చూసాం. ఒక ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. సో కెండ్లో అయితే సిఎస్కే టీంకు శామ్ కరణ్ మరియు జడేజా ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. మెయిన్లీ జడేజాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పటికీ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. బట్ వేరే సాధారణలో చూసుకుంటే బ్రేవిస్ మాత్రం చాలా మంచి నాక్ ఆడాడు. అతను కూడా సేమ్ ఆయుష్ మాత్రమే బాల్ని చాలా బాగా మిడిల్ చేశాడు. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీంకి బ్యాటింగ్ లేదన్నా పాజిటివ్ ఉందంటే ఇద్దరు యంగ్స్టర్స్ బ్యాటింగే నిజంగా చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ చుట్టూ ఆడిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరైన సపోర్ట్ ఇవ్వలేదు. మెయిన్లీ ఆ యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ చూడలేకపోయాం ఎవరి దగ్గర నుండి. సో లాస్ట్ మ్యాచ్లో అయితే జడేజా మరియు దూబే ఇద్దరు కూడా సెటిల్ అవ్వడానికి ట్రై చేసి ఆ తర్వాత యాక్సలరేట్ చేశారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆ పేషెన్స్ చూపించలేదు. మెయిన్లీ శివం దూబే అయితే చాలా ఎర్లీగా షార్ట్కి వెళ్ళిపోయాడు. అప్పటికే సిఎస్కే టీం బ్రేవిస్ వికెట్ కోల్పోయింది. అండ్ ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉన్నాయి. దీంతో శివం దూబే టైం తీసుకుంటే సరిపోయేది. ఒక 3 to 4 అవర్స్ జాగ్రత్తగా వాచ్ఫుల్గా ఆడి చివరిలో యాక్సలరేట్ చేసి ఉంటే బాగుండేది. బట్ అలా కాకుండా అతను బ్రేవిస్ అవుట్ నెక్స్ట్ ఓవర్లోనే షాట్కి వెళ్ళిపోయాడు. అది కూడా ఒక ప్రీ డిటర్మైన్ షాట్. దీనివల్ల ధోని త్వరగా బ్యాటింగ్ రావాల్సి వచ్చింది. సో సిఎస్కే టీం అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఒక పెద్ద పార్ట్నర్షిప్ చూడలేదు మనం. కేవలం బ్రేవిస్ ఆడుతున్నప్పుడే దూబేతో కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ చూసాం. బట్ మిగతా ఏ వికెట్కి కూడా సరైన పార్ట్నర్షిప్ రాలేదు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీం మ్యాచ్లో ఫుల్గా కూడా ఆడలేకపోయింది. 19.5 ఓవర్స్లో ఆల్అౌట్ అయిపోయారు. సో ఫస్ట్ సిఎస్కే టీం ఇంకా కాస్త స్మార్ట్గా బ్యాటింగ్ చేసి ఉంటే సరిపోయేది. ఎక్కువగా వికెట్లు కోల్పోకుండా 175, 180 మధ్యలో స్కోర్ కొట్టుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు పెరిగేవి. బట్ ఎప్పుడైతే వాళ్ళ వికెట్లు కోల్పోయారో పెద్ద స్కోర్ రాలేదు. మెయిన్లీ మ్యాచ్కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కమిందో మెండిస్ పట్టిన క్యాచ్. అసలు క్యాచ్ పట్టకపోయిందంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సిఎస్కే టీం గెలిచేసేదే. ఎందుకంటే అతను పట్టిన క్యాచ్ ఎవరిది డివాల్ బ్రేవిస్తే. అంటే అతను చూసుకుంటే ప్రతి బాల్ని కూడా బ్యూటిఫుల్గా టైం చేసి బౌండరీస్ కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ క్యాచ్ పట్టిన బాల్ కూడా చాలా బాగా టైం చేశాడు. బుల్లెట్లా వెళ్ళిపోతుంది. బట్ కమిండో మెండిస్ కాళ్ళలోకి జంప్ చేసి ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. నిజంగా ఈ క్యాచ్ పట్టకపోయింటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయేది. మీలో అతను క్యాచ్ పట్టిన టెక్నిక్ బాగుంది. 2 హ్యాండ్స్తో వెళ్ళాడు, సింగిల్ హ్యాండ్తో ట్రై చేయలేదు. ఎట్ ది సేమ్ టైం ఆ డైవ్ కంప్లీట్ చేసిన తర్వాత రికవరీ కూడా చూసాం, క్లీన్గా ఉంది. సో ఈ క్యాచ్ చూసి అయితే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. వెనకాల ఉన్న సిఎస్కే ఫ్యాన్స్తో పాటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఆ బాల్ వేసిన హర్షల్ పటేల్ మరి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా షాక్ అయ్యారు. సో నిజంగా ఈ క్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి ఊపిరి పోసింది.
మ్యాచ్ పోతుంది అనుకున్న టైంలో ఒక మంచి స్పార్క్ అంటించింది. అండ్ దాని వెంటనే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కంబ్యాక్ చేశారు. డెత్ ఓవర్స్లో సిఎస్కే టీంకి ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో అయితే ఆల్మోస్ట్ అందరు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా స్పాట్ ఆన్. ఒక అన్సారీకి మాత్రమే వికెట్ రాలేదు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా వికెట్స్ తీసుకున్నారు. మెయిలీ సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం అపోనెంట్ టీం ఆల్అౌట్ చేశారు. సో డెఫినెట్లీ ఇదైతే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్కి ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిలీ మనం ప్రీవిడియోలో ఒక మాట చెప్పుకున్నాం. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ మరి ప్యాట్ కమిన్స్ వీళ్ళు ముగ్గురు పేస్ వేరియేషన్ బాగా చేస్తారు. సో ఈ పిచ్ బాగా సూట్ అవుతుందని చెప్పి అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా బాగా బౌలింగ్ చేశారు. పేస్ వేరియేషన్ చేశారు, అలాగే మంచి లైన్ అండ్ లెంత్ కూడా వేశారు. హర్షల్ పటేల్కి అయితే ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. అండ్ దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ మ్యాచ్లో తను వేసిన ప్రతి ఓవర్లో కూడా వికెట్ తీశాడు. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మెయిల్ అతను జడేజా ఇచ్చిన ఒక ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. అండ్ ఈ టైంలో కావ్య మారన్ రియాక్షన్ కూడా చూసాం. చాలా ఎపిక్గా అనిపించింది. బట్ దాని నుండి అతను చాలా త్వరగా రికవర్ అయ్యాడు. బౌలింగ్లో డిసప్పాయింట్మెంట్ చూపించలేదు. హర్షల్ పటేల్ అయితే పిచ్ దగ్గర చాలా మంచిగా వేరియేషన్స్ చూపించి బౌలింగ్ చేశాడు. అండ్ మిగతా బౌలర్స్ చూసుకున్న కమిన్స్ మరి జయదేవ్ ఉనద్కట్ ఇద్దరు కూడా చాలా మంచి స్పెల్స్ వేశారు. ఇన్ఫాక్ట్ 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే షమీ చూసుకున్న గత మ్యాచ్లతో పోల్చుకుంటే మ్యాచ్లో కాస్త మెరుగైన బౌలింగ్ చేశాడు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పేస్ అటాక్ కలిసికట్టుగా రాణించింది. మొత్తం 4 పేస్ బౌలర్స్ కూడా వికెట్లు తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ 9 వికెట్లు ఉన్నాయి. సో నిజంగా ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న పేస్ బౌలర్స్ తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇక స్పిన్నర్స్ చూసుకున్నా పర్వాలేదు. మెయిన్లీ కమిన్ డెమెండిస్ 2 ఓవర్లు మంచిగానే వేశాడు, అలాగే వికెట్ కూడా తీశాడు. బట్ తను వేసిన 3 ఓవర్లోనే డెవాల్ బ్రేవిస్ కొంచెం గట్టిగా కొట్టాడు. అదర్వైజ్ అతని బౌలింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ దగ్గర చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసాం. ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే అది ఫీల్డింగ్ మాత్రమే. చాలా మిస్ ఫీల్డ్స్ చేశారు. మెయిన్లీ గ్రౌండ్ ఫీల్డింగ్లో సింగిల్స్ ఇవ్వాల్సిన చోట మిస్ ఫీల్డ్స్ చేసి డబుల్స్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ లిటిల్ బిట్ డిసప్పాయింట్ చేసింది. అదర్వైజ్ వాళ్ళ బౌలింగ్ మాత్రం టాప్ నాచ్లో ఉంది. ఇక చేజ్ విషయానికి వస్తే ఎర్లీగా మరోసారి ఓపెనర్స్ అవుట్ అయిపోయారు. అభిషేక్ శర్మ అయితే ఏకంగా డెక్ అవుట్, సెకండ్ బాల్కి అవుట్ అయిపోయాడు. అలాగే ట్రావిస్ హెడ్ చూసుకున్న మరోసారి చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. 16 బాల్స్లో కేవలం 19 రన్స్ మాత్రమే కొట్టాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే మరోసారి స్లో వికెట్ మీద ఆడటం కష్టమని చెప్పి ప్రూవ్ చేశారు. మెయిల్ అభిషేక్ శర్మ ఎర్లీగా షాట్కి వెళ్ళిపోయాడు. అండ్ ట్రావిస్ హెడ్కి చూసుకుంటే బాల్ పడిన తర్వాత కొంచెం కట్ అయింది. ఎస్పెషల్ అన్సుల్ కాంబోజ్ వేసిన బాల్ ఆ బ్లాక్ ప్యాచ్ మీద పడడం చూసాం. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే మరోసారి డిసప్పాయింట్ చేశారు. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా సెన్సిబుల్గా బ్యాటింగ్ చేసింది. ఎస్పెషల్ ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ తర్వాత అతని మీద చాలా ట్రోలింగ్ చూసాం. కానీ మ్యాచ్లో మాత్రం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాడు. అసలు ఎక్కడ కూడా పిచ్చి పనులు చేసి ఎస్ఆర్హెచ్ని మరింత కష్టాల్లోకి గెంటేయలేదు. సో నిజంగా మ్యాచ్ తర్వాత అయితే ఇషాన్ కిషన్ ఒక లిటిల్ బిట్ కంబ్యాక్ ఇచ్చాడు. 34 బాల్స్లో 44 రన్స్ కొట్టాడు. అండ్ ఇన్నింగ్స్ అయితే పిచ్ మీద చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు. మీలో ఎండ్లో చూసాం క్లాస్ అని కూడా తొందరగా కొట్టైపోయాడు. అలాగే అంకిత్ వర్మ కూడా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. బట్ వీళ్ళిద్దరూ స్ట్రగుల్ అయినప్పటికీ కిషాన్ మాత్రం మంచిగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఇక చివరిలో చూసుకున్న కమిన్ డెమెండిస్ మరి నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చాలా అంటే చాలా సెన్సిబుల్ బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ కమిన్ డెమెండిస్ తన స్టడీనెస్ని చూపించాడు. టెస్ట్ ఫార్మాట్లో అతనికైతే లాంగ్ ఇన్నింగ్స్ లాంటి క్యాపబిలిటీ ఉంది. ఆ సాలిడ్ స్టాండ్ అవ్వగలడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే చేశాడు. అంకిత్ వర్మ వికెట్ పడిన తర్వాత స్టాండ్ ఇచ్చాడు. 22 బాల్స్లో 32 రన్స్ కొట్టాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి చూసుకుని మ్యాచ్లో సెన్సిబుల్గా బ్యాటింగ్ చేశాడు. మరి ముఖ్యంగా మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మొత్తం డౌన్ ది ఆర్డర్ పుష్ చేసి మంచి పని చేసింది. ఎందుకంటే అతను ఎర్లీగా బ్యాటింగ్ వచ్చినప్పుడు అనవసరంగా షాట్లు కొట్టేస్తున్నాడు. కానీ మ్యాచ్లో మాత్రం అతనికి టార్గెట్ తెలుసు అండ్ అది విత్ ఇన్ ద రేంజ్ ఉంది. సో దీంతో సింపుల్గా కమిన్ డెమెండిస్ మరి నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చేసి మ్యాచ్ని ఫినిష్ చేసిన తీరు చూసుకుంటే నాకైతే విరాట్ కోహ్లీ మరి కేఎల్ రాహుల్ కాంబినేషన్ గుర్తొచ్చింది. ఎక్కడ కూడా భారీ షాట్లకు ట్రై చేయకుండా ఆ రిక్వైర్డ్ రన్ రేట్కి తగ్గట్టు చాలా మంచిగా ఆడారు. ఎస్పెషల్లీ చివరిలో నూర్ అహ్మద్ మరి మతీషా పత్రానా వీళ్ళిద్దరు వేసిన ఓవర్స్ నుంచి ఎక్కువ రన్స్ రాబట్టారు. సో నిజంగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్, కమిన్ డెమెండిస్ మరి నితీష్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా సెన్సిబుల్ బ్యాటింగ్ చేశారు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ తొందరగా ఓటైపోయినప్పటికీ చేజిని మాత్రం కంఫర్టబుల్గా ఫినిష్ చేయగలిగారు. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో చాలా మంచిగా వేశారు. ఖలీల్ అహ్మద్ మరి అన్సుల్ కాంబోజ్ ఇద్దరికి తలో వికెట్ కూడా వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఓవర్స్లో జడేజా ఒక్కడికే సరైన బౌలింగ్ పడింది. మిగతా వాళ్ళు మాత్రం రన్స్కి వెళ్ళారు. ఎస్పెషల్లీ నూర్ అహ్మద్ అయితే 2 వికెట్స్ తీసినప్పటికీ ఇండిస్ప్లేన్ చూసాం. నో బాల్స్ వేశాడు. అలాగే తన లైన్ అంతా కూడా కన్సిస్టెంట్గా లేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా సిఎస్కే టీం కశ్మీర్ లాంటి ఒక ఎకనామికల్ బౌలర్ ఉంటుంటే సరిపోయేది. మెయిల్ ఇషాన్ కిషన్ మరి కమిన్ డెమెండిస్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ని బాగా ట్యాకిల్ చేసి ఉండేవాడు. సో సిఎస్కే టీంకి మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్, శామ్ కరణ్ మరి మతీషా పత్రానా ముగ్గురు కూడా సరిగ్గా వేయలేకపోయారు. బట్ ఎనివే సిఎస్కే బౌలర్స్ నిందించే కంటే బ్యాట్స్మెన్ ఎక్కువగా నిందించాలి. ఎందుకంటే పిచ్ అయితే డెఫినెట్లీ 154 పిచ్ కాదు, మరి ఎక్స్ట్రా 20 రన్స్ కొట్టి ఉండాల్సిందే. ఆ 175 మార్క్ వరకు వెళ్ళి ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది. సో సిఎస్కే టీం అయితే ఈ మ్యాచ్లో చాలా హెవీ బ్యాటింగ్ స్ట్రెంత్తో వెళ్ళారు. వాళ్ళు బౌలింగ్లో కాంప్రమైజ్ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుని మరీ వెళ్ళారు. బట్ స్టిల్ 154 రన్సే వచ్చాయి. మీలో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకోవడం వల్ల బౌలింగ్లో ఒక స్పిన్నర్ తగ్గిపోయాడు. వేరే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం హెవీ బౌలింగ్ స్ట్రెంత్తో వెళ్ళారు. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం వాటమే వాళ్ళని చాలా డిసప్పాయింట్ చేస్తుంది. మెయిల్ ఒక లాంగ్ స్ట్రీక్ని కోల్పోయారు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీమే ఓడిపోయారు. బట్ మనం అయితే క్రెడిట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఇవ్వాలి. మంచి చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిల్ కమిన్ డెమెండిస్ మొత్తం 3 డిపార్ట్మెంట్స్లో కూడా అదరగొట్టాడు. బట్ స్టిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం హర్షల్ పటేల్కి ఇచ్చారు. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఒక ప్లేస్ పైకి వెళ్ళారు. అంటే 6 పాయింట్లు 8వ స్థానానికి మూవ్ అవడం చూసాం. వేరే సిఎస్కే టీం ఇంకా లాస్ట్ ప్లేస్ని ఫిక్స్ చేసుకున్నట్టు కొన్నారు.
ఈ సీజన్లో వరుసగా తమ హోమ్ గ్రౌండ్లో 4వ మ్యాచ్ ఓడిపోయారు. వేరే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ఈ మ్యాచ్లో గెలిచి వాళ్ళ ప్లే ఆఫ్ ఆశలు కాస్త సజీవంగా ఉంచుకున్నారు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఓనర్ కావ్య మారన్ దగ్గర నుండి చాలా రియాక్షన్స్ చూసాం. అన్నీ కూడా ఎపిక్లో ఉన్నాయి. హర్షల్ పటేల్ క్యాచ్ వదిలినప్పుడు ఒక రియాక్షన్ చూసాం. అండ్ ఆల్సో నూర్ అహ్మద్ ఫ్రీ హిట్ బాల్ వేసినప్పుడు కమిండే మెండిస్ మిస్ చేశాడు అండ్ దానికి ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ చూసాం. అలాగే కొన్ని హ్యాపీ రియాక్షన్స్ కూడా చూసాం. సో ఈ మ్యాచ్లో అయితే మొత్తం మీద కావ్య మారన్ చాలా యానిమేటెడ్గా కనిపించింది. బట్ అఫ్కోర్స్ చాలాసార్లు అలాంటివి చూసాం. బట్ ఈ మ్యాచ్లో కాస్త ఎక్స్ట్రా డోస్ ఇచ్చారు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆమె సొంత స్టేట్ అండ్ సొంత సిటీలో ఆడారు. అండ్ ఆల్సో సిఎస్కే టీంను ఫస్ట్ టైం చపాక్లోడించాలని డెస్పిరేషన్లో అలాంటి రియాక్షన్స్ వచ్చి ఉండాలి మేబీ. సండే దగ్గర చూసుకుంటే 2 వరుస ఓటముల తర్వాత ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఒక మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ దొరికింది. చూడాలి మరి ఇదే కాన్ఫిడెన్స్తో మిగతా మ్యాచ్లు గెలిచి ఏమైనా మిరాకిల్ క్రియేట్ చేస్తారనేది.